బాగుందే గొలుసు కట్టులాగా. మరి నీకెవరు వేస్తారా జడ? మావయ్య గారు మీరు వేసేయండి. కొబ్బరి పీస్తో నులక తాడాలినంత సులువు కాదు బాబు జడేయటమంటే. బాబు మీరు కూర్చోండి, మనం సరుకులు లిస్ట్ రాసుకున్నాం. చెప్పండి మావయ్య గారు, బియ్యం ఎన్ని క్వింటాలు తెమ్మంటారు? 2 క్వింటాలు బియ్యం రాయి బాబు. అమ్మ నెమ్మదిగా చిక్కుతీయమ్మా, అసలే ఈ మధ్య 30 లీటర్లు నూనె. అన్నయ్య ఏరా ఇప్పుడా రావటం? అల్లుడు గారు ఒక్కరే ఉన్నారు, కాస్త తోడుగా ఉంటావంటే ఇప్పుడు వచ్చావా? బాగుంది, చాలా బాగుంది. ఏదన్నయ్య జల్లేసుకోవడమా? జడ పదార్థాలు ఉండిపోవటం. ఏమైందిరా? ఏమైందంటే పిన్ని, మీకెవరికి ఏమీ తెలీదా? దేని గురించి? పార్థు గురించి. కనబడడం లేదని తెలుసా మీకు? కావ్య, ఏంటే నీ జుట్టు బాగా చిక్కుపడింది. అవునక్క, నూనె రాయాలి. పడుకునే ముందు రాస్తావా? ఓకే. మావయ్య గారు, ఇంతకీ చింతపండు ఎన్ని కిలోలు కావాలి? 2 కిలోలు సరిపోతుంది బాబు. సరిపోతే పక్కనే ఉంటాగా, చిటికలో తీసుకొస్తా. మళ్ళీ మళ్ళీ తిరిగేంత టైం ఉండదు. ముందే ఎంత కావాలో కనుక్కుని ఒకేసారి తీసుకురండి. అబ్బా, నువ్వు కదలకే. నేను ఇప్పుడు ఒక మాట చెప్పాను, మీలో ఎవరికి వినపడలేదా? ఎవరి గురించి రా కార్తీక్ నువ్వు చెప్పేది? పార్థు గురించి. ఏమని చెప్పావరా? కనబడలేదని చెప్పాను. ఎవరికి చెప్తున్నావురా? మీకే. తప్పురా, మాకేటి సంబంధం? మావయ్య గారు, ఉప్పు ఎన్ని కిలోలు రాయమంటారు? ఓ 5 కిలోలు రాయి బాబు. నందు, నీకు వినపడలేదా? నీకు ఏ సంబంధం లేదా? వీళ్ళనుకున్నట్టు నువ్వు పార్థుని పరేవాడు అనుకుంటున్నావా? ఇంతకు ఈ పార్థు ఎవరు కార్తీక్? అన్నయ్య ఫ్రెండ్ ఏమో. ఏంటిది ఇలా మాట్లాడుతున్నారండి? మావయ్య గారు, పార్థు ఇంటి అల్లుడు. ఇప్పటిదాకా మాకున్నది ఒకే అల్లుడు, ఇదిగో ఈయనే. రేపు దీని పెళ్లి అయితే ఇంకో అల్లుడు వస్తాడు. అంటే అంటే పార్థు ఏమైపోయినా పర్వాలేదా? సరే మావయ్య గారు. వరుదిని ఏమైపోయినా పర్వాలేదని అతను అనుకోలేదా? అక్క నా జుట్టు లాగకే. సారీనే. టూ మచ్గా ఉంది. లోకంలో ఏ భార్య భర్తల మధ్యన గొడవలు రావా? వరుదినంటే ఏదో బాధలో ఉంది. పెద్దవాళ్ళు మీరిద్దరు అలా మాట్లాడతారేంటి? ఈ గొడవలతో మనసు విరిగిపోయి పార్థు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో పట్టించుకోవాల్సిన అవసరం లేదా? లేదు. పార్థు నీ అన్న నందు. నాకు వేరే ఫ్యామిలీ లేదు, ఇదే నా ఫ్యామిలీ. ఒక అత్త, ఒక మామ, ఒక భార్య, 3 మరదళ్ళు, అంతే. అన్యాయం నందు. అందరికందరూ ఎలా మారిపోతారు అనుకోలేదు. అరే, సొంతానికి అనిపించట్లేదంటే ఉప్పు చింతపండు ఎన్ని కిలోలు కావాలంటూ లెక్కలు రాసుకోవడం కరెక్ట్ కాదు నందు. ఈ సోదేంటి మావయ్య మధ్యలో? అసలు నేనేం రాయాలో కూడా మర్చిపోతున్నాను. ఏంట్రా నీ బాధ? నీకంత బాధగా ఉంటే నువ్వు వెళ్ళి వెతుక్కో. రోజు న్యూస్ పేపర్లో ఎంతో మంది తప్పిపోయినట్టు, పారిపోయినట్టు ప్రకటనలు వస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటావా? ఇది అంతే. అదేదో వాళ్ళ అమ్మానాలను చూసుకోవాలి. మా దగ్గరకు వచ్చి అడిగితే మేమేం చేస్తాంరా? ఊళ్ళో ఎవరో కనపడకుండా పోతే మా పనులు ఎందుకు ఆపుకోవాలి? మేమెందుకు పట్టించుకోవాలిరా? ఏరా, కాఫీ తాగుతావా? ఆఖరికి నువ్వు కూడా ఏంటి పిన్ని? కన్న తల్లివి నువ్వైనా దాని భవిష్యత్తు గురించి పట్టించుకోవా? గొడవ లేని వాళ్ళు ఎవరుంటారు పిన్ని? ఇద్దరికి సర్ది చెప్పి కాపురు నిలబెట్టాలి గాని ఎంతకాలం మన ఆడపిల్లలు ఇంట్లో పెట్టుకుంటాం? ఈ వంకతోనే మనం అంతా వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న పలకరిస్తే ఈ కోపతపాలైనా తగ్గుతాయేమో. మేం వెళ్ళక్కర్లేదురా, వాళ్లే మా ఇంటి మీదకొచ్చారు. నా కాలర్ పట్టుకుని మేమే మాయించేశామని గొడవ చేశారు. మాకేం అవసరం రా? మన పిల్లల్ని మన ఇంటికి భద్రంగా తెచ్చుకున్నాం. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఏమైపోతే నాకెందుకురా? అంటే దీన్ని అసలు పంపించే ఉద్దేశం లేదా? రే, నా పెళ్లికొచ్చి పనులు చేస్తావనుకుంటే ఎవరో మిస్సింగ్ అని మమ్మల్ని పట్టించుకోమంటావేంట్రా? నందుబావ ఫీల్ అవుతాడని ఆ పార్దు గురించి ఎక్కువ మాట్లాడట్లేదు.
నువ్వు నా పెళ్లికి రాకపోయినా పర్వాలేదు, అతని పేరు మాత్రం ఎత్తావో నేను ఊరుకోను. అందుకే వస్తే మర్యాదగా వెళ్ళిపోరా. మా మనిషి అయితే నోరు మూసుకుని పెళ్లి పనులు చూసుకో. ఇదే మాట ఇంకోసారి మాట్లాడితే ఈ మాత్రం జవాబు కూడా చెప్పాం. అందరికందరు ఇలా మారిపోయారంటే మీ ఇష్టం, మీరు ఇలాగే ఉండండి. మహిళా సంఘాల ప్రెసిడెంట్లో మారిపోండి. దీన్ని అత్తారింటికి పంపించకుండా మీ ఇంట్లోనే భద్రంగా పెట్టుకోండి. పెన్సిల్తో రాసిన రాతలు రబ్బర్తో చెరిపేసినట్టు ఆ పార్దు పేరు చెరిపేయండి. ఎంత ఈజీ అయిపోయిందంటే మీకు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మామయ్య గారు, అల్లం వెల్లుల్లిపై ఎంత రాయాలి? రాయ్ బాబు, 2 కేజీలు రాయ్. బాగుందే. ఇంట్లో టిఫిన్ కన్నా బయట టిఫిన్ బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇలా ఎన్నాళ్ళు ఓ వంట మనిషిని పెట్టరాదు? చాలే ఆపు. ఇంటి మనిషి కనపడకుండా పోయి నేనేడుస్తుంటే వంట మనిషి గురించి నీ ఏడుపొకటి. వాడు 2 రోజులుగా ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో తెలియక నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఈ ఇంట్లో ఒక్కరైనా పట్టించుకునే వాళ్ళున్నారా? ఉన్నదెవరే? ఇద్దరమేగా. మీ ఆయన్ని ఎప్పుడో లెక్కలోంచి తీసి పారేశాం. ఇంకెవరు పట్టించుకుంటారు? ఉంటే గింటే నువ్వు నేనే పట్టించుకోవాలి. ఏం పట్టించుకుంటే ఏ లాభం? అందరూ కట్టకట్టుకున్న 7 కొండలకే సపోర్ట్ చేస్తున్నారు. ఆఖరికి పోలీసులు కూడా వాళ్ల మాటే వింటున్నారు. పార్దు మాయం కావడానికి వాడే కారణమని స్పష్టంగా తెలిసిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నాను. ఇంటి గుట్టులాకకు చేయటని ఇంట్లో వాళ్ళంతా వాళ్ళనే సమర్థించుకుంటూ భజన చేస్తుంటే ఇంకా మనం ఏం చేయగలం? నేను తలుచుకుంటే ఒక్కటి చేయగలను. ఏంటది? ఆ 7 కొండల్ని కిడ్నాప్ చేయిస్తారు. ఆ? ఇదేదో సినిమాల్లోనూ సీరియల్లోనూ వినిపించే పదంలా ఉందే. మనకు అవసరమా? వాడు పార్థుని దాచిపెట్టలేదు, మనమేమైనా తక్కువ? మనం వాణ్ణి లాకొచ్చి కట్టిపడేసి నిజం చెప్పేదాకా రోకలి బండలతో నొలక్కొడితే వాడే చెప్తాడమ్మమ్మా. నిజమేనే. ఆ. వాడికి ఇంతకింత చెయ్యాల్సిందే. నీకు చాలా మంచి ఆలోచన వచ్చింది భారతి. నిజమే కదా నానమ్మా? 7 కొండల్ని కిడ్నాప్ చేస్తే తప్ప పార్దు సంగతి బయటపడదు. కానీ ఎక్కడ దాచిపెడదాం? ఇంట్లో కట్టి పడేస్తే అనుమానం వస్తుంది. కాబట్టి ఏదన్నా ఒక డెన్ రెంట్కు తీసుకోవాలి. 4 టైర్లు, ఓ 2 ట్యూబులు, ఓ 3 డ్రమ్ములు, ఓ 2 చేతాళ్ళు కొని పడేస్తే చాలు. అదే ఒక పెద్ద డెన్ను సినిమా చెట్టులా ఉంటుంది. మీ బతుకులు తగలయ్యా. అసలు ఆడాలంటే మీరు ఇళ్ల మీదకి కొంగులు బిగించుకొని దొమ్మిలు చేయడానికి వెళ్ళిందే కాకుండా ఏకంగా మనుషుల్నే కిడ్నాప్ చేసేంత స్థాయికి దిగజారిపోయారా? ఏం మనుషులే మీరు! ఏయ్, ఎక్కువగా మాట్లాడుకో. నీకసలు కొడుకు కనపడలేదన్న బాధ ఏమనుందా? నీకుండి నువ్వేం చేస్తున్నావే? కాటికి కాళ్ళు చాపుకున్న ఈ ముసల్దాంతో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేయటమా? ఇదంటే ఆడదే కాదు. నీకేమైంది ముసల్దానా? ఇలాంటివి సమర్థిస్తే రేపు నువ్వు చచ్చిన తర్వాత నిన్ను తగలేయడానికి నీ చేతికర్ర తప్ప ఒక పుల్లైనా పడుతుందా? ఛీ, అసలు సిగ్గుండా మీ ఇద్దరికి? ఏయ్, వెళ్ళవయ్యా. ఓ వెనకేసుకొస్తున్నావు. అంత నిజాయితీ పరుడివే అయితే, అంత రికార్డ్సైన మనిషివే అయితే వెళ్ళి నీ కొడుకు ఎక్కడున్నాడు వెతికి తీసుకురావచ్చు కదా. కనీసం మనుషులు పంపించో పోలీస్ రిపోర్ట్ ఇచ్చో వెతకచ్చు కదా. ఆహా, అది మాత్రం చేత కాదు. వెళ్ళకిలా పడుకోవడం తప్ప. ముయ్యవే నోరు. వాడు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన మీరే వాడిని సమర్థించి ఇంకా పెద్ద తప్పు చేశారు. ఇంట్లోంచి మహాలక్ష్మిని తరిమేస్తుంటే పిచ్చాచల్లా పండగ చేసుకున్నారు. ఆ మహాలక్ష్మితో పాటే మనశ్శాంతి కూడా వెళ్ళిపోతే పిచ్చోడైపోయి వాడెక్కడ తిరుగుతున్నాడో ఏమైపోయాడో. బాధ్యత గురించి నువ్వు నాకు చెప్తున్నావా? కొడుకు కాపురం కూలిపోతే సరిదిద్దటం ఆడదానిగా నీ బాధ్యత కాదా? ఆహా, అది చేత కాదు. కుంభాలు మింగి కుండలా పొట్ట పెంచుకు తిరగటం తప్ప. చూడు,
ఆ కుటుంబం ఇప్పటికే పుట్టెడు శోకంలో ఉంది. అయినా దిగమింగి అంది వచ్చిన సంబంధం అని పిల్ల పెళ్లి పెట్టుకున్నారు. మీరు గాని ఆ కుటుంబం జోలికి వెళ్తే వాళ్ళిప్పుడు ఎవరికి జడవాల్సిన అవసరం లేదు. ఉన్న కోడల్ని కూడా నందుగాడు వెంట పెట్టుకుని లాక్కొని మరీ వెళ్ళాడు. సంఖ్యాబలం అక్కడే ఎక్కువ. మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. జాగ్రత్త. ఛ! రేయ్, ఎక్కువైంది చాలు. నీకా నాకా? నీకేరా. ఎక్కువైనా కిక్కెక్కలేదు. ఎక్కదు. ఎందుకనరా? నేననుకున్నది జరిగేదాకా అంతే. నేను తాళి కట్టాలనుకున్న కావ్యని ఇంకొకడెవడో తాడు కట్టి లాక్కెళ్ళిపోవాలని చూస్తుంటే కడుపు మండిపోతుంది. ఇంతకు ముందు ఇద్దరిని చేసుకుని వదిలేశాను. కానీ కావ్యని చేసుకుంటే మాత్రం జీవితంలో వదిలిపెట్టను. పిచ్చిది. అర్థం చేసుకోవడం లేదు. నా మనసు తెలుసుకోవడం లేదు. నన్ను బోరుబండ అనుకుంటుంది. ఛ! ఎలాగైనా సరే కావ్యని సొంతం చేసుకుంటాను. దాన్ని నాకు కాకుండా చెయ్యాలని చూస్తే ఎవ్వరినీ వదిలిపెట్టను. దానక్క ఒకసారి నా పెళ్లి చెడగొట్టినందుకే దాని కాపురం కూల్చేశాను. విడాకుల కేసుని అడ్డం పెట్టుకుని ఆ పార్థుగాడి మీద మనసు విరిగేలా చేశాను. అదిప్పుడు జీవితంలో వాడితో కాపురం చేయడు. వాడు జీవితంలో దాన్ని దగ్గర కూడా రానివ్వడు. సార్ రావయ్యా. సార్ చెప్పండి. నాకు మందు సరిపోలేదు. సార్ ఇప్పటికే 3 ఫుల్ బాటిల్స్ తాగారు సార్. ఇంకో 2 ఫుల్ బాటిల్స్ పట్టరావయ్యా. ఇంకా 2 సార్? తక్కువ అయితే 4 బాటిల్స్ పట్టరా. ముందు 2 తెస్తాను సార్. ఓకే సార్. ఇప్పుడు ఆ వరోధిని చచ్చిన పాము. దాన్ని ఇంకా చంపాలంటే ఈసారి కావ్య పెళ్లి నా చేతులతో నేనే చెడగొట్టాలి. అదే రోజు అదే ముహూర్తానికి నేను కావ్య మెడలో తాళి కట్టాలి. ఎలా ఉంది నా ప్లాను? నువ్వు తలుచుకుంటూ ఏదైనా చేస్తావురా. సార్ అది ఇదైనా లోపలికే అదైనా లోపలికే కదా బేరే. ఎక్కువైతే అంతా ఒకేసారి బయటకు వస్తుంది సార్. మనసులో ఉన్న బాధ కూడా బయటకు వస్తుందా? రాదు. ఆ లైఫ్లో రెండోసారి బాధ లోపలికి రావటం, సంతోషం బయటికి పోవటం మొదలైపోయింది. సార్ వాటర్ సార్? అక్కర్లేదు. లోపల కన్నీళ్ళున్నాయి. మగాణ్ణి కదా, బయటికి రావు. అవి ఇవి మిక్స్ అయిపోతాయిలే. ఇంకో 2 ఫుల్ బాటిల్స్ పట్టరా. సార్ 1 బాటిల్ పట్టరావయ్యా.
ఏమాయా సార్ క్లోజింగ్ టైం అయిపోయింది, ఇక సర్వీస్ లేదని ఆ కస్టమర్కి చెప్పలేదా? చెప్తూనే ఉన్నాను సార్, ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఏదో బాధలో ఉన్నట్టున్నాడు. సరే ఇప్పుడు వెళ్ళి చెప్పు, వినిపించుకోకపోతే నేను మాట్లాడతాను. అలాగే సార్. సార్ సర్వీస్ క్లోజ్ చేశాం సార్. బార్ కట్టేసే టైం అయింది. పొమ్మంటావు అంతే కదా. మా మేనేజర్ గారు చెప్తున్నారు సార్. ఓకే, అందరూ పొమ్మనే వాళ్ళే. పోతాను సార్. ఎక్కడికో అక్కడికి పోతాను. చాలా ఇంకా కావాలా? ఎక్కువ ఇచ్చారు సార్. ఉంచుగా. వెళ్ళగలరా సార్? దారిటు ఇటు సార్. ఇటు వెళ్ళండి సార్. సార్ సార్ పడిపోయారు సార్. ఇప్పుడు ఎలా? కర్మ కర్మ, ఇక మనం ఇంటికెళ్ళినట్టే. లేపి అడ్రస్ అడగవాయా? ఏ ఆటోలోనూ ఎక్కించి ఇంటికి పంపించేద్దాం. సార్ 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 నువ్వు ఉండవా, నేను అడుగుతున్నా. సార్ సార్ మీ అడ్రస్ చెప్పండి సార్. అడ్రస్ లే. ఈ కథ బాగానే ఉంది. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి. కూడా లేదు. మరి ఎక్కడికి తీసుకెళ్ళమంటారు సార్? ఓ సంవత్సరం వెనక్కి తీసుకెళ్ళి వదిలిపెట్టండి, తప్పు దిద్దుకుంటాను. మీ వల్ల కాదా? వదిలేయండి, నడి వీధిలో వదిలేయండి. సార్ ఏం చేద్దాం సార్? సరే సెల్ ఫోన్ ఉందేమో చూడు జోబులో. సరే సార్. సార్ స్విచ్ ఆఫ్ చేసింది సార్. ఆన్ చేయవయ్యా. అది నేనే చెప్పాలా? తీసుకోండి సార్. దొరికిందయ్యా. అమ్మ వీళ్ళ మదర్ నెంబర్ అనుకుంటా. నాకు అమ్మ లేదా. అమ్మ ఎక్కడ ఉంది? అమ్మ కాదు, గాజు బొమ్మ పగిలిపోయింది. సార్ ఏదో అంటున్నాడు సార్. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. పాపం గొప్పింటి బిడ్డలా ఉన్నాడు. బా ఈ టైంలో ఎవరు? హలో హలో మేడం, నేను హెవెన్ బార్ నుంచి రంగాన్ని మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ కస్టమర్ తాగి పడిపోయాడు మేడం. అతని సెల్ ఫోన్లో మీ నంబర్ చూస్ చేస్తున్నాను. ఏ ఎవడ్రా నువ్వు? అర్ధరాత్రి నిద్రలేపి ఏదేదో చెప్తావు. ఏ నెంబర్ కావాలి నీకు? మేడం ఇతనెవరో మీకు తెలిసేమోనని. ఎవడో తాగి పడిపోతే నాకు చెప్తావేంట్రా? వాడి తల్లికో పెళ్ళానికో ఫోన్ చేసి చెప్పు. మేడం ఏ హలో పెట్టేరా. హలో హలో హలో. అబ్బా. సరిపోయింది బాబు. ఆ, ఏం చేస్తున్నారు? ఖర్చు లెక్కలు రాస్తున్నాను మావయ్య గారు. ఆహా, ఆ, నువ్వు కష్టపడుతున్నావు కదా, ఆ. అందుకే బాబు నీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటి మావయ్య గారు అది? బంగారు పొంగనే ఏమన్నా తెచ్చారా? నాకంత స్తోమత లేదులే గాని అంతకన్నా విలువైందే బాబు. ఆ,
ఏం తెచ్చారు మాయ గారు చూపించండి. తట్టడాయ్. పెద్దమ్మి చూస్తే నా పని అయిపోతుంది మాయ గారు. పెద్దమ్మి రాకుండా నేను చూసుకుంటాలే బాబు, నువ్వు కాను. అమ్మో అందరూ ఉన్నారు, బాగోదు. ఏం కాదులే బాబు, నువ్వు మరీను. నిన్ను అనేవాళ్ళు ఎవరుంటారు? కాని బాబు కాను. మాయ గారు ఓ సిప్పేసి ఇవ్వండి. అబ్బే నాకు అలవాట్లేదు బాబు, మీరు కానివ్వండి. బాబు ఇంకా 2 తెచ్చాను, ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఇది అయ్యాక అవి తెస్తాను. ఇంకా రెండా? ఆ, ఈలోపు ఎవరైనా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే? ఏం కాదు బాబు, తాళాలు నా దగ్గర ఉన్నాయి. మీరు సూపర్ మావయ్య. నువ్వు కాని బాబు.